తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. రే నేను దవ్వుతా, మీరు మట్టి తీయండి సరేనా? అరే నువ్వు మట్టి రే సరేరా, ఇక మిగిలినవి మీరు తవ్వుకొని మీరు షెడ్ వేసుకోండి నేను పోయేస్తా. సరే అన్న, నువ్వు మేము గుంజలు తవ్వుకొని గ్రూప్ లీడర్ని కూడా మేమే చేంజ్ చేసుకుంటాం. అరే ఏంద్రా ఊకే గ్రూప్ లీడర్ చేంజ్ చేసుడు. సరే పట్టు సరే మట్టిది. మొత్తానికి షెడ్ అయిపోయిందిరా. అడుగురా డెకరేషన్ చేద్దాం పని. సరేరా మిగిలింది మీరు చేసుకోరు, నేను పోతా. సరే అన్న, నువ్వు మేము గ్రూప్ లీడర్ని చేంజ్ చేసుకుంటాం. ఇదేమ్రా ఊకే గ్రూప్ లీడర్ ఇటీ. అరే ఇటు దగ్గర తీసుకో, అంత దూరం పెట్టు. అరే అదేం పెడుతున్నావురా, మంచిగా పెట్టావు. ఇంది ఎంత హైట్ ఉన్నాయి, అన్ని ఎంత కిందికి ఉన్నాయి. ఏం జరుగుతుంది, బతకలు దొబ్బుతారా? ఏం గునుగుతున్నావురా? ఏం లేదన్న. అరే మొత్తానికి డెకరేషన్ అయిపోయింది, నేను పోయి గణపతి తీసుకొస్తా. అరే మీరు చిన్న ఉన్నారా, మీరు రాదు. ఆడ మొత్తం అంగడి అంగడి ఉంటాయి. మీ దొంగ ఏడుపులు ఆపుని, నేను పోయి తీసుకొస్తా. మీరు ఇన్నే ఉండాలి రా. దరాజ్ గారు వట్టకూరి పెద్దోళ్ళని పిలుద్దాం, చేతులు బిత్తులు ఇరిగిపోతాయి. అన్నాలను తీసుకురా. పూరగౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రగారం సదా వసంతం హృదయారవింద. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపవశ్రవస్తమాం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణాత్మదాన శృణ్వన్నోతిభిః. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి ధన్యాజంతికిం ప్రచోదయాదం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక్కడ ప్రసాదం ఉన్నది, ప్రసాదం తీసుకోండి, అందరికి మంచిగా. ఓకే ప్రసాదం ఉన్నది కదా అని మొత్తం మంచిగా కుర్రి. రాత్రి కొంచెం 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 పెట్టు, రెండు సార్లు పెట్టకూడదు చిన్న. రే దేవుని దగ్గర భక్తి పాటలే పెట్టుర్రి, ఆగమా బియ్యి పాటలు పెట్టకూడదు. ఆడకట్టలు వచ్చి తిడతారు మళ్ళా. డీజే పాటలు అవన్నీ పోయేట రోజు ఇప్పుడు లేక. సరే అన్న, చెప్పిన మాట. గణపతి మంచిగా ఉందిరా సంతు, డెకరేషన్ కూడా బాగానే ఉందిరా. మంచిగానే ఉందిరా డెకరేషన్ కూడా. పెద్ద ప్లానింగే రాస్తారా? ఏమరా సంతు మంచిగానే ఫిట్టింగ్ పెట్టినావు కదా, మొక్కుతాను కాస్త చెందరా ఏమంటున్నావు? అంటే పిల్లలు అడుగుతున్నారా? సరే రాస్తారా? చంద బుక్ ఏదిరా? చంద బుక్ ఏముంది, ఎంతడు? 1000 రూపాయలు. సరే ఓకేరా సంతు, బాయ్ రా తమ్ముళ్ళు. చిన్న బుక్ పెట్టిరా?
టైంకి చందా బుక్ పెట్టారు ఆరు ఏడ పెట్టిరా చందా బుక్ ఏది ఇటీ పో చందా బుక్ తీసుకురా 500 రా 500 నాకు 500 నాకు అన్నదానం కన్నీ సెట్ సంతాన సర్పంచ్ పిలుస్తున్నాడే ఏమోని అందరు మంది ఉన్నారేంద్రా బాబు మనల్ని ఎందుకు పిలిచిండ్రా సర్పంచ్ మన ఊళ్ళో గణపతి పెట్టిన వాళ్ళు అందరు వచ్చినట్టేనా లేకుంటే ఇంకో వాళ్ళని వచ్చేటోళ్ళు ఉన్నారా మరి గణపతిని నిమజ్జనం చేసేది ఉన్నది కదా మరి ఎట్లా చేద్దాం పోయినసారి నిమజ్జనం అప్పుడు బాగా లొల్లిలు అయినాయి మరి ఈసారి లొల్లి కాకుండా మీరు జర చూడాలా నేను ముందే చెప్పిన ఊరంతా కలిసి ఒకటే గణపతి పెట్టుమని ఇక మీరు ఒక 10 గణపతులు పెట్టుకొని మళ్ళీ లొల్లైందని నా దగ్గరికి వస్తే నేనేం చేయాలి మరి అది కూడా కరెక్టే అనుకో కానీ ఏం లేదు సర్పంచ్ సాబ్ ఇప్పుడు పూరన్లు అందరూ తాగే ఎగురుతున్నారు ఒక 2 రోజులు కళ్ళు బట్టి బంద్ చేస్తే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం ఎట్లా బంద్ చేస్తారు అలా దందా లాస్ కానీ తాగేటోడు తాగుతాడు తాగనోడు తాగడు ఓన్ ఇష్టం అంది దానికి బట్టలు బంద్ చేసాడు దేనికి ఓ అన్న రానే అయిపోయింది కరెక్టే ఒక 2 రోజులు బంద్ చేస్తే ఏమైతే దేవుని కోసం దందా పెడితే తెలుస్తుంది తమ్మే నీకు అల్లుడు కొంచెం ఆగు గట్లైనా మాట్లాడేది కొంచెం ఆగు రాజన్న చెప్పింది కూడా కరెక్టే ఆలోచించాలా సర్పంచ్ సాబ్ మీరు సరే రెడీ సాబ్ వీళ్ళు అన్నట్లే ఈ సంవత్సరం బంద్ చేసి చూద్దాం మరి పోరాలు కూడా కంట్రోల్ ఉంటారు ఏమంటారు ఇవన్నీ ఉత్తమ మాటలు రా ఏమి కావు ఏడుంటే అది వచ్చేది సర్పంచ్ సాబు పిల్లగాళ్ళు గణపతిని ఇడిసబెట్టబోతారు సినిమా పాటలు ఎందుకు పెట్టుకున్నాడు భక్తి పాటలతోటి పోవచ్చు కదా సర్పంచ్ సాబు పోయినసారి పొరగాన్లు కొనలేసి కరెంట్ పోగొట్టిండు ఈసారి కొంచెం చూసుకోండి కాకుండా మీరు అన్నది కరెక్టే ఈసారి కాకుండా చూసుకోండి సరేనా సరే మరి ఊరి మీద గణపతులన్నీ ఒకటేసారి పోయేటట్టు చూడండి లొల్లిలు కాకుండా అందరు కలిసికట్టుగా తొందరగా అయిపోయేటట్టు చూడండి ఎక్కువ రాత్రి కాకుండా సరేనా సరే మరి రైట్ అరే సంతు ఊరంతా నీ గురించే చెప్తున్నారు పోయినసారి లెక్క వేసినాం అనుకో ఇక నీకు ఉంటుంది అర్థమైందా అరే రేపే అన్నదానం పెట్టాలా మా పైసలు లేవు ఏం లేవు చందా కూడా కాలి నాకేం అర్థమైతే లేదు ఎట్లా అన్న మనం ఊరంతా ఇరగాలే అన్న ఇంకా సగం మంది ఇచ్చేటోళ్ళు ఉన్నారు అడగతందుకు పోదాం పావన్న మరి అవురా బాయ్ ఇప్పుడు అడిగిన ఏం కాదు అవన్న కొన్ని పైసలు అన్న అయితే అవు కానీ అభిరామ్ గడి అన్న స్కూల్కి పోయిండు వీడు పని ఉన్నప్పుడు స్కూల్కి పోతాడేం రా బాయ్ సరే చిన్న బుక్ తీసుకొని మనం అన్న పోదాం కలమ్మాయ్ ఏడికి వచ్చిండ్రు గణేష్ చందా ఇచ్చినాము కదా 2 గణపతులకు నీకు గాలంటే ఈడ ఉండాలి కదా అది గణపతి ఇది గణపతి అది కూడా అన్ని గణపతులు ఇంకా కూడా ఉన్నాయి అన్నిటికి ఇవ్వాలంటే ఏడికెళ్ళి తెస్తా పింఛన్ పైసలు నాకే చాలు మీకు ఏడికెళ్ళి తెచ్చి ఇవ్వాలరా తనకి నీతో ఎంత అవుతుంది మాకు డీజేకు బ్యాండ్లకు రేపు అన్నదానం ఉన్నది మాకు సరిపోతలేవు మీతో గాంధీ మీరు ఎందుకు కూర్చుండ పెట్టిండ్రురా మరి పెద్దోళ్ళ కలిస్తే అయిపోతుండే కూర్చుండబెట్టి ఏదో కూర్చుండబెట్టినాం అయిపోయింది ఇప్పుడు ఇస్తావి మనం 10 రూపాయలు ఇస్తా 10 రూపాయలు అన్నదానం అవుతుందా నీకు ఒక 1000 రూపాయలు అయితే 1000 రూపాయలు ఏడికెళ్ళి తెచ్చి ఇవ్వాల కొడుక నేను లేవు 10 రూపాయలు 1000 రూపాయలు వేలు 10 అన్నం అవి ఉన్నాయి 10 రూపాయలు సరే 10 రూపాయలు అయితే 10 రూపాయలు 10 రూపాయలు పోతున్నా సరే అవ్వ 10 రూపాయలు అయితే 10 రూపాయలు తెచ్చింది 10 రూపాయలు ఇప్పుడు ఇస్తా మరో 10 రూపాయలు ఇస్తా అర్జున్ అన్న మనకు చందా ఇయ్యలేరు బబులా నచ్చాను ప్రసాద్ నువ్వే పక్కకున్నావు అన్న నువ్వు ఇయ్యవు పోరా ఒలిస్తా సంతు రేపే అన్నదానం రేపే అనుకుంటున్నాను
అయిపోయినాయి మరి అన్ని అరేంజ్మెంట్స్? అన్నీ అయిపోయినాయి ఇక కానీ కొన్ని డబ్బులే తక్కువ అవుతున్నాయి. సరే ఏమన్నా తక్కువ పడితే సరే పంపిస్తా. సరే పోయేస్తాం మరి. అక్క మేము గణపతి పెట్టినప్పటి నుంచి రోజు పిలిచి అక్క నువ్వు ఇయ్యాలి వస్తున్నావు. అరే ఈ రోజు అయితే వస్తున్నావు కదరా, పోదాం పదా. కొనడక్క పోదాం. సరే పదా. అరే రేపు మాత్రం అన్నదానం మస్తు ఇవ్వాలా. అందరికి చెప్పిలా మొత్తం సర్పంచ్ చెప్పిలా డప్పే దాడిచ్చినామన్నా. అయితే ఏం కాదు. చూడక్క మా గణేష్ ఎట్లున్నదో. బాగున్నాడు రా. మౌనికి వచ్చిందిరా. అరే ప్రసాదం ఏడున్నారు. అరే ఇన్నే ఉన్నా నేను ఇస్తా. మౌనిక ప్రసాదం నాకు వద్దురా. అరే దేవుని ప్రసాదం వద్దంటావా? పాపందలతో ఇట్లా తీసుకో పెట్టు. అరే ఏంట్రా ఇది, ప్రసాదాలు పెడుతున్నావా భోజనాలు పెడుతున్నావా? చాలు ఇంకా దారా. అరే మళ్ళీ ఎటు పోతున్నావు? మళ్ళీ ఏం చేయాలి? అరే దేవుని దగ్గర వచ్చినప్పుడు చూసేంటి వెళ్ళిపోతావా? ఒకసేపు కూర్చోవాలి, అది కూడా చెప్పాలా? కూర్చో. అరే అక్కడికి జాయిన్ రా. ఎట్లుంది మా గణపతి? బాగుంది. నేనే లీడర్. ఎప్పుడురా డెకరేషన్ మొత్తం అంతా? ఈ పోరలకి నువ్వు లీడర్? నేనే లీడర్. సిగ్గులేదు? నీ ఏజ్ ఏంది వాళ్ళ ఏజ్ ఏంది? సరే ఇక నేను పోతారా. బస్ ఎత్తుతాడు. గిట్ల గిట్ల కాదు. అపోయేవరా? అదే ఏం పోసురా? అది ఏం రాబోయ్? ఏందన్నా అన్ని నువ్వే తింటున్నావు? నువ్వు కూడా నేను రావాలద్దంటు. రే పార్సల్ ఇయ్యకని చెప్పురా. రే సర్పంచ్ అంకుల్ వస్తున్నాడు అంటే అందరు చెంద అడగాల. సరేనా? చూసుకోండి. ఏమరా సంతు, భోజనాలు మంచిగా అరేంజ్ చేసినట్టున్నారు? అవును అంకుల్ మంచిగా జరిగింది. మరి అందరు తిన్నాలా? అందరు తిన్నారు. మీరే లేట్ వచ్చిరా? కొంచెం చిన్న పని ఉండే ఆదిలాబాద్ పోయి వచ్చిన. సరే సార్. సంతు అన్న చెప్పాను. అరే అన్న కన్నా మీరా అన్న 1000 రూపాయలు రాసి చేయండి. ఏమేమి స్పెషల్ రా? అన్నీ ఉన్నాయన్న. ఏం కాదు. పన్నీర్ ఉందా? పన్నీర్ లేదా? బెండకాయ? బెండకాయ లేదా? ఆలుగడ్డ టమాటా? బీరకాయ? లేదన్న. అలసంద పప్పు? లేదన్న. మరి అన్ని ఉన్నాయని ఎట్లా అంటావురా? పప్పు ఉందన్న. పప్పు అయితే పప్పు ఎప్పుడు ఇట్లా అంతా అయిపోయినాక వస్తుందిరా. ఇట్లానే ఉంటుందా? ఆలుగడ్డ గ్రేవీనా రే వేసుడు? ఇట్లానే ఉంటుందా రా అన్నకి? సంధ్య అబ్బా అన్న మునక్కాయ బలం ఇంతేనా రా? ఇంతే అన్న. నువ్వు అయిపోయినాక వచ్చినావు అన్న. నమస్తే సర్పంచ్. ఏరా సర్పంచ్ మునక్కాయలు అయిపోయినాయి రా ఇక అన్ని. ఏమేమి ఉన్నారో తమ్ముడు? అన్ని అయిపోయినాయి అన్న. అన్నం పడుతున్నాయి మొత్తం. టేబుల్ అంతా సాఫ్ అయిపోయింది. చెన్నాడగా నీకు రమ్మంటే రాలు కానీ తినా నీకు బరబ్బర వస్తారు. అరే అన్ని మూసుకోమని చెప్పరా. ఏడ్రా మీ తోకేడ్రా, ఒక్కని వచ్చినావు ఊపుకుంటా. సంగతి చెప్తారా? ఏడ్రా మీ చింటు తోకేడ్రా. ఎటువైనరా మీ తోక, చింటు తోక. అరే మీ అందరికో విషయం మీ అందరికో విషయం చెప్తాను. ఇదే మనకు లాస్ట్ రోజు. ఎంత ఎగురుతామో ఎంత దింగానే వేస్తామో ఇయ్యాలని వేయాలి. రేపు పొద్దుగల 3 దాకా గణపతిని నిమజ్జనం చేసేదే లేదు. గ్రామ పంచాయతీలో మనకు 10 దాకా టైం ఇచ్చింది కన్నా. అట్లనే అంటారా భయ్? మన గణపతి మన ఇష్టం. గణేష్ మహారాజ్ కే
సినిమా పాటలు ఎందుకు పెట్టుకున్నాడు? భక్తి పాటలతోటి పోవచ్చు కదా. సినిమా పాటలు ఎందుకు పెట్టుకున్నాడు? భక్తి పాటలతోటి పోవచ్చు కదా. మన సంతానం కూడా కొడుతున్నారా? అరే ఓర్రాడు. ఓం శ్రీ మహాగణాధిపతి అరే గణేష్ పోయినాయిరా బాయ్, మళ్ళా సంవత్సరం దాకా వెయిట్ చేయాలి ఇప్పుడు మనం. అవురా బాయ్, వచ్చే సంవత్సరం దాకా పడుతుంది. వచ్చే సంవత్సరం ఇంకా మంచి కూర్చుని పెడదాం రా. అవునా? వచ్చే సంవత్సరం బ్యాండ్లు పెడదాం, డీజే లేక. అవునా, డీజే లేక ఈసారి మళ్ళా బ్యాండ్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే వీడియో చూసినారు కదా. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల వీడియో అనేది లేట్గా అయింది. నెక్స్ట్ టైం ఇట్లా జరగదు. అండ్ నా సబ్స్క్రైబర్స్ ఇంకా కొత్త సబ్స్క్రైబర్స్ అయ్యే వాళ్ళు లైక్, షేర్, కామెంట్తో పాటు ఒక చిన్న హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని కూడా మీరు క్లిక్ చేసింది అనుకో, మళ్ళీ చిన్న చిన్న క్రియేటర్స్కి అదొక నిచ్చెన లాంటిది అనమాట. తొందరగా ట్రెండింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కామెంట్ సెక్షన్ని స్లైడ్ చేస్తే అక్కడ ఒక హైప్ అనే బటన్ ఉంటుంది. సో ఆ హైప్ అనే బటన్ నొత్తి కొంచెం మా వీడియోస్ని కొంచెం బూస్ట్ చేస్తారని కోరుకుంటూ, యువర్ ఏడీబీ సినిమా జిందగీ. థ్యాంక్ యూ సో మచ్.